ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో 23,00,000 క్యాండిడేట్స్ యొక్క నెక్స్ట్ స్టెప్ డౌట్‌లో పడింది. యెస్. నీట్ యూజీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందనే విషయం మనందరికీ తెలుసు. బట్ అది ఎలా లీక్ అయింది అనే విషయాన్ని గురించి ఒకసారి చూద్దాం. బేసిక్‌గా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ పేపర్ ఏజెన్సీ నుంచి పేపర్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి గురుగావ్‌లోని ఒక డాక్టర్ దగ్గరికొచ్చింది. ఆ తర్వాత రాజస్థాన్‌లోని సికార్‌కి రీచ్ అయింది. ఇక్కడ లాక్స్‌లో డీల్స్ జరిగింది. బేసిక్‌గా ఇదొక గెస్ట్ పేపర్ డాట్ పీడీఎఫ్ అనే ఫైల్‌తో జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇందులో ఓవరాల్ 410 క్వెషన్స్ ఉన్నాయి. సర్ప్రైజింగ్‌లీ ఈ 410 క్వెషన్స్‌లో 140 క్వెషన్స్ మనకు నీట్ ఎగ్జామ్‌లో వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఎగ్జామ్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ గెస్ట్ పేపర్‌లో ఉండే క్వెషన్సే దిగాయి. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి ఇది కేరళకి వెళ్ళడం స్టార్ట్ అయింది. కేరళలో మల్టిపుల్ ఫార్వర్డ్స్ అవ్వడం తర్వాత అట్ లాస్ట్ సీబీఐ చేతికొచ్చింది. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎన్‌టీఏ ఫస్ట్ టైమ్ దే అఫీషియల్లీ క్యాన్సెల్డ్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ వితిన్ ఫ్యూ వీక్స్ వాళ్ళు ఒక కొత్త డేట్‌ని అనౌన్స్ చేశారు. దట్ ఈస్ జూన్ 21. అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ టు ప్రిపేర్ వెల్ అండ్ రైట్ ద ఎగ్జామ్ వెల్. అండ్ ఈసారైనా ఎగ్జామ్ కరెక్ట్‌గా అవుతుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. చూద్దాం.